కాదు. ఎప్పుడైతే ఇప్పుడు ఒక పార్టీకి బహుళ నాయకత్వము, జిల్లాల్లో సీనియర్స్ వాళ్ళందరూ పట్టుబడితే పార్టీ తప్ప ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీ ఎప్పుడు ఉండదండి. ఎన్టీ రామారావు ఆయన గొప్ప చారిత్రక ఒక పాత్ర నిర్వహించాడు. ఆయన ఆవేశంతో జనం వచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన బహుళ నాయకత్వంలోకి పోయినాడు. ఆయన ఒంటరిగా ఎప్పుడు లేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి. ఇది ఎందుకు స్తబ్దతలో ఉన్నారు, ఎందుకు ఖండించడం లేదు, ఎందుకు ఓన్ చేసుకోవడం లేదు? కొంతమంది స్తబ్దతలో ఉన్నారు, కొంతమంది సంపాదనలో ఉన్నారు. ఇప్పుడు నేను అనంతపురం ఎమ్మెల్యే ఆడియోలన్నీ విన్నానండి. నేను ఈ మధ్య అనంతపురం పోయినాను, చాలా మందితో కనుక్కున్నాను నేను. అవన్నీ కరెక్ట్ అండి. ఆయన బుకాయించవచ్చు, నావి కాదు అవి కాదు, అంతేకాదు బండ బూతులు మాట్లాడడం. ఏం కల్చరో ఏమో, ఎట్లా టోను తీసుకుని వచ్చాడో, పార్టీలో ఎమ్మెల్యేగా పెట్టినారో, డబ్బులుంటే అయిపోయా అనుకొని అడ్డగోలుగా తీసుకుని వచ్చి పెడితే అట్ట టోల్ ద్వారా తెలుగుదేశం మునిగిపోతుంది. ఆ బూతులు పచ్చి బూతులు మాట్లాడినటువంటివి అది జనమందరూ చెప్తున్నారు. ఆ ఊర్లో నేను తెలుగుదేశం ఒక స్థాయి నాయకుడు, ఇంతకుముందు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు, ఆయన మాట్లాడి చెప్పింది ఏమంటే, సార్ సంవత్సరంన్నర లోపల ఈరోజు పరిస్థితి ఏంటంటే హిందూపురము రాయదుర్గం తప్ప ఇంకెక్కడ మామూలు గెలవరు. టైం ఉండొచ్చు, కానీ ప్రజల్లో వచ్చినటువంటి ఆ భావనలు ఏంటిదా అని చెప్తున్నాడు. కాబట్టి సంపాదనలో ఉన్నాడు, అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు, ఆక్రమించుకుంటున్నారు, జనాన్ని బెదిరిస్తున్నారు, తిడుతున్నారు, పోలీసును తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అడ్డగోలు కేసులు పెట్టిస్తున్నారు. సీనియర్స్ మిన్నకున్నారు, నాకు అంటే అట్టనట్లుగా వాళ్ళు ఉంటున్నారు. మంత్రులు అంతా జూనియర్స్ అండి. ఎందుకంటే లోకేష్ గారు టాప్ లో ఉండాలి కాబట్టి అందరు జూనియర్స్ పెట్టుకున్నారు. ఈ జూనియర్స్ ఎవరికి నోరు లేదు, మామూలుగా దాడి. అధికార యంత్రాంగం మీద పట్టు లేదు, ప్రజా సమస్య మీద పట్టు లేదు, అట్లాంటి మంత్రులుగా ఉన్నారు. నేను అడిగితే వెంకటకృష్ణ గారు వైసీపీలో మంత్రులు కంటే అన్యాయంగా ఉన్నారు ఇప్పుడు మంత్రులు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు గఫూర్ గారు అవగానే తీసుకుంటాను. శ్రీనివాసరావు గారితో ఏం చెప్పించుకోవాలండి? నేను శ్రీనివాసరావు గారితో సమాధానం చెప్పించుకోవాల్సిన దుస్థితులు లేను. శ్రీనివాసరావు గారిని 2 రోజులు పిలిచి వాదన అక్కడ అర్చినారు, అక్కడ వార్నింగ్లు ఇచ్చినారు. ఏం చేసినాడు శ్రీనివాసరావు? ఏం తప్పు చేసినాడు అంటే అధినాయకులకు అనుగుణంగా ఉండడం తప్ప ఇంకొక వ్యక్తిత్వం లేదు నీకు అని చెప్పేది ఈరోజు సిద్ధాంతం. కాబట్టి నా పాయింట్ ఏమంటే తెలుగుదేశం పార్టీ సీరియస్ గా ఆలోచించుకొని జరుగుతున్న పొరపాట్లను సర్దిద్దుకోవాలి. అడ్డగోలుగా సంపాదన ఎందుకు చేస్తున్నారండి? 40-50 కోట్లు పెట్టినారు, డబ్బు ఉండే వాళ్ళని ఎత్తుకుని వచ్చి టికెట్లు ఇచ్చినారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను, పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళని చాలా మంది నిర్లక్ష్యం అయిపోయినారు, సైట్ అయిపోయినారు. అటువంటి వాళ్ళందరూ కూడా 50 కోట్లు పెట్టినాం, 100 కోట్లు ఎట్ట సంపాయాలా, ఇది చర్చ. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇవన్నీ ఈ పేపర్లో రావడం పెద్ద ఉపయోగం లేదు. రివ్యూ అయింది సార్, ఇందా కూడా రివ్యూ అయింది టెలికాన్ఫరెన్స్ లో, అందరికి ఫుల్ క్లాస్ అయింది. కింద మన ఛానల్లో బ్రేకింగ్స్ కూడా చూడవచ్చు మీరు, ఎలాంటి ఇది జరుగుతుంది అనేది. చూడలేదు సార్, నేను చూడలేదు. సీరియస్ గా ఆత్మ పరిశీలన చేసుకొని మంత్రివర్గంలో ఉండేవాళ్ళు ఏ రకంగా స్పందించాలా. ఇంకా చిత్రమైన విషయం ఏమంటే వెంకటకృష్ణ గారు ఈ మధ్య ఒక మంత్రి చెప్తున్నాడు, నా నియోజకవర్గంలో నేను తిరిగి వచ్చి తప్ప ఇంకో నియోజకవర్గానికి పోవాలంటే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే రమ్మంటే పోవాలి నేను. అరే నీ నియోజకవర్గం, నీ శాసన నీ 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 శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ మీద పోకూడదా అంటే లేదన్న పరిస్థితి. ఎట్లా కరెక్ట్ అండి ఇది? ఏ మంత్రి అయినా కావచ్చు, తన శాఖ తప్పులేదు కదండి. ఆ ఎమ్మెల్యే రమ్మంటే పోవడం తప్పు, అది కరెక్ట్ కాకపోవచ్చు. కానీ మంత్రి ఒకవేళ నియోజకవర్గానికి వెళ్తుంటే ఆ ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఉంటే కలిసి విజిట్ చేస్తారు, అంతవరకు అందరికి చెప్తారు, రివ్యూ జరుగుతుంది. అంటే తన శాఖకు సంబంధించిన రివ్యూ కూడా చేయకపోతే మంత్రులు ఎందుకు? అంటే గఫూర్ గారు అడ్మినిస్ట్రేషన్ లో